ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి ఉంది. దీనికి ప్రధాన కారణంగా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు మొదటిగా వినబడుతోంది. ముఖ్యంగా గతేడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్స్ కోసం పవన్ కళ్యాణ్ గారు బాగా శ్రమపడ్డారు. దీంతో వీరి శ్రమ వెనకాల విజయం దాగి ఉందని పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఆ విజయాన్ని అందరికీ కట్టబెట్టారు. ఇలా పవన్ కళ్యాణ్ గారి పేరు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగానూ ఎప్పటికీ మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు, ఇతర ఇండస్ట్రీ సెలబ్రిటీలు అందరూ స్పందిస్తూ ఉండగా తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడాలా? నేడు కేంద్రంలోనే ఆయన పేరు బాగా మారుమోగుతోంది. ఢిల్లీలో ఆయన క్రేజ్ చూసి మా ఎమ్మెల్యేలందరూ షాక్ అయ్యారు. నిజంగా ఎన్డీఏ అధికారంలో ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్లనే. ఆయన లాంటి లీడర్ ఇండియాలో లేడు. నా పక్కన ఉంటే ఈయారకు నేను పీఎం అయ్యేదాన్ని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మమతా బెనర్జీ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఇటు రాజకీయాలు అటు సినిమాలు అంటూ వరుస ఊపు మీదన్న విషయం మనకు అందరికీ తెలిసిందే.